ఇజ్రాయెల్ ఎవరితో యుద్ధం చేస్తుంది? పాలస్తీనా, యెమెన్, సిరియా, లెబనాన్. అక్కడ ఎవరున్నారు? ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హమాస్, అట్లాగే హిజ్బుల్లా, హౌతీ. ఈ తీవ్రవాదులకి ఎవరు డబ్బులు ఇస్తారు? ఇరాన్ డబ్బులు ఇస్తుంది. ఈ తీవ్రవాదులకి ఎవరు ఆయుధాలు ఇస్తారు? ఇరాన్ ఇస్తుంది. ఇరాన్కి ఎవరు ఇస్తారు? రష్యా ఇస్తుంది. ఇదంతా ఒక చైన్ చక్రం కింద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో లెబనాన్లో ఎప్పుడైతే తిరుగుబాట్లు జరిగినాయో ఆ తిరుగుబాటుదారుల చేతిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇప్పుడు హిజ్బుల్లా వాళ్ళ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. యెమెన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అట్లాగే ఉన్నాయి, పాలస్తీనాలో జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నది అంటే ఇక తీవ్రవాదుల చేతుల్లో ఆయుధాలు ఉంటే ఏమవుతాయి? పక్కనున్న దేశానికి ఎప్పుడు ప్రమాదం. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు. అలాగే అమెరికా, యూరప్ దేశాల మీద దాడి చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకని చెప్పి వీళ్ళందరూ కలిసి ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇప్పుడు బ్రిటన్తో చేతులు కలిపి ఆయా దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల్ని లేదంటే ఆయుధాగారాలని ధ్వంసం చేస్తుంది. తాజాగా అమెరికా యుద్ధ విమానాలకి బ్రిటన్ యుద్ధ విమానాలు కూడా తోడయ్యి యెమెన్ ఏదైతే ఈ ఇజ్రాయెల్కి సరిహద్దులో ఉన్నటువంటి హౌతీలు ఉండేటటువంటి ప్రాంతం ఉందో అక్కడ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. యెమెనీ క్యాపిటల్ సిటీ సనా మీదన భారీ ఎత్తున దాడులు చేసింది. రాత్రిపూట్లన దాదాపుగా పార్లమెంట్లో దీని మీదన బ్రిటన్ పార్లమెంట్లో కూడా చర్చకి సిద్ధమన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.